ఈ నెల 30, 31వ తేదీల్లో ముక్కోటి ఏకాదశి జనవరి 11న యువత ఏకమై చేసే స్వామి రథయాత్ర, 13న స్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నాం. శ్రీ వైకుంఠపురం ప్రధాన అర్చకుడు కండారై వరదాచార్యులు ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న కార్యక్రమాలను ఉద్దేశించి శనివారం ఆలయ ప్రాంగణంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నామన్నారు. ఈ నెల 30, 31వ తేదీలో ముక్కోటి ఏకాదశి జనవరి 11న యువత ఏకమై చేసే స్వామి రథయాత్ర, 13న స్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు. ఉదయం 4 గంటల నుండి భక్తులకు ఉత్తర ద్వార దర్శనం చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. పునీతులవుతూ ఉంటారు. అందులో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని మన వెంకటేశ్వరుడు మనకు అనుగ్రహించేశాడు. ఈ విరాట్ వెంకటేశ్వరుడు 14 అడుగుల చతుర్దశ భువనాధీశ్వరుడై, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడై, కొంగు బంగారమై, ఇందరికీ అభయంబులిచ్చు చేయి అని బంగారు హస్తం ధరించి ఎవరెవరు ఏ కోరికలతో జయ శ్రీనారాయణ కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రీయాజుషమస్మద్గురుభ్యో నమః. అస్మదాచార్యవర్యులు శ్రీ 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 త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజీయర్ స్వామి వారి దివ్య మంగళాశాసన వైభవంతో శ్రీ వైకుంఠపురం శ్రీ విరాట్ వెంకటేశ్వర స్వామి వారి దివ్య సన్నిధిలో ధనుర్మాసోత్సవాలు అత్యంత వైభవపేతంగా మనం నిర్వహించుకుంటున్నాం. ఇందులో భాగంగా ప్రతి సంవత్సరం ధనుర్మాసంలో వచ్చేటువంటి అతి పెద్ద, అతి విశేషమైన, అతి పర్వదినంగా చెప్పబడేటువంటి ఒక ఉత్సవం ముక్కోటి ఏకాదశి పర్వదినం. వైకుంఠ ఏకాదశిగా పిలిచేటువంటి ఈ పర్వదినాన భక్తులందరూ కూడా భగవంతుని చేరాలి అని పరితపించేటువంటి మనస్సులన్నీ కూడా శ్రీ వైష్ణవ ఆలయాలలో శ్రీ విష్ణువును సేవించాలి అని కుతూహపడుతూ ఉంటాయి. అందులో భాగంగా మన ముక్కోటి ఏకాదశి పర్వదినాన మన శ్రీ వైకుంఠపురంలో వెలిసినటువంటి చతుర్దశ భువనాధీశ్వరుడైన విరాట్ వెంకటేశ్వర స్వామి వారి దివ్య సన్నిధిలో సుమారు 1,50,000 నుండి 2 లక్షల భక్తులు వచ్చి స్వామివారిని సేవించుకునేటువంటి చక్కటి సౌకర్యాలన్నీ కూడా మనం చేసే ప్రయత్నం చేస్తున్నాం. 30వ తారీఖున వైకుంఠ ఏకాదశి పర్వదినం ఉదయం 4:30 గంటల నుండే స్వామివారికి ప్రత్యేకమైనటువంటి అర్చనలు, ఆరాధనలు, ఇతరములైనటువంటి సేవలన్నీ కూడా కొనసాగుతాయి. ప్రత్యేకించి ఉత్తర ద్వారంలోంచి స్వామివారిని సేవించాలి అని మనకు పెద్దలు అనుగ్రహం చేశారు. ఏనాడో ఓ ఇద్దరు రాక్షసులు భగవంతుడితో కొట్లాట పెట్టుకొని భగవంతుడి ద్వారా వారు ముక్తిని పొందారట. ఆ ముక్తిని పొందినటువంటి వాళ్ళు రాక్షసులైనప్పటికీ వైకుంఠంలో అడుగు పెట్టగానే వాళ్లకు మంచి ఆలోచన కలిగింది. ఇంత దుర్మార్గులమైన మేమే నీ స్పర్శ చేత, నీ దర్శనం చేత ముక్తిని పొందామే, వేలాది మంది, లక్షలాది మంది, కోట్లాది మంది భక్తులు నీ దర్శనం చేస్తూ, నీ సేవ చేస్తూ పరితపించే వాళ్లకు ఓ మంచి అవకాశం ఇవ్వవయ్యా అని శ్రీమన్నారాయణుని ప్రార్థించారట. ఆ ప్రార్థన మన్నించినటువంటి శ్రీమన్నారాయణుడు ఆ ఇద్దరు రాక్షసులకు ప్రత్యేకమైన మార్గం ఏర్పాటు చేసి వైకుంఠంలోకి తీసుకుని వెళ్ళినట్టుగా ఆ ఉత్తర ద్వారంలోంచి ఎవరైతే వైకుంఠ ఏకాదశి పర్వదినాన శ్రీమన్నారాయణుడి యొక్క పర వ్యూహ విభవ అంతర్యామి అర్చావతారాలుగా ఉండేటువంటి మూర్తిని సేవిస్తారో, దర్శిస్తారో వాళ్ళందరికీ కూడా ముక్తి ఇవ్వవలసింది అని ప్రార్థించారట వాళ్ళు. దానికి భగవంతుడు తథాస్తు అన్నాడు. ఆ ఫలితమే ఈరోజు మనం సంవత్సరానికి ఒక్క రోజు, ఒక్క పర్వదినం, ఒక్క పర్యాయం భగవంతుని సేవించడానికి ఆ శ్రీమన్నారాయణుడి యొక్క అద్భుతమైన రూపం ఈ కలియుగంలో వెంకటేశ్వర స్వామి. మనకు వెంకటాచల మాహాత్మ్యం పడేటువంటి గొప్ప గ్రంథం చెబుతోంది, కలౌ వెంకటనాయక అని. ఈ కలియుగంలో వెంకటేశ్వరుడే పరమోత్తముడైనటువంటి భగవంతుడు అని. ఆ భగవంతుడి యొక్క దర్శనం వైకుంఠ ద్వారంలోంచి చేసుకోవటం అనేది ఈ ప్రత్యేకమైనటువంటి ఈ ధనుర్మాసంలో వచ్చేటువంటి ఒక అద్భుతమైన అవకాశం, అదృష్టం. ఈ అదృష్టాన్ని సుకృతంగా మలుచుకొని లక్షలాది మంది